హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వా బెంగళూరు హుడ్గి. ఈ రోజు అయితే మా పాపకి ఫోటో షూటింగ్ అయితే ఉంది అండ్ కాస్టింగ్ అనమాట, కాస్టింగ్ ఫోటో షూట్. సో నాకు దానికి అరౌండ్ 18,000 అయితే కాస్ట్ అయింది. నేను పే చేశాను అండ్ సండే అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. ఈరోజు వెళ్తున్నాను అండ్ 3 అవుట్ఫిట్స్ అయితే చేపిస్తున్నాను అండ్ చూపిస్తాను ఇప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకొని అయితే వెళ్తాను అనేసి. సో ఇదొకటి అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను అండ్ ట్రెడిషనల్ వేర్ కోసం అయితే తీసుకున్నాను. ఇది లైక్ డాన్సింగ్ ఫ్రాక్ అండి, ఇలా వస్తుంది. ఇది ట్రెడిషనల్ వేర్ కోసం అయితే తీసుకున్నాను. ఇది ఒక అవుట్ఫిట్. అలానే ఇంకొక ఫ్రాక్ లో అయితే చేపిస్తున్నాను అనమాట. ఇది బఫ్ ఫ్రాక్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఒకటి తీసుకున్నాను, మెరూన్ కలర్ ఇలా వస్తుంది ఇది. అండ్ ఇది నా శ్రీమంతం అప్పుడు మా బేబీకి తీసింది అనమాట. అండ్ ఫుల్ ఇలా వస్తుంది బఫ్ గా. ఇదొక అవుట్ఫిట్ కోసం అయితే తీసుకున్నాను. అండ్ వెస్ట్రన్ వేర్లో అయితే ఇలా జస్ట్ సింపుల్గా స్కర్ట్ వేస్తున్నాను, స్కర్ట్ అలానే టీషర్ట్ వేస్తున్నాను అనమాట. అండ్ ఇవి రెండు ఇలా వస్తాయి. యాక్చువల్లీ దీనికి ఫుట్వేర్ అయితే బూట్స్ వెళ్ళాను కదా లాస్ట్ టైం పర్చేస్ చేయడం కోసం, అండ్ దీనికోసమే వెళ్ళాను. సో దీనికి బూట్స్ అయితే తీసుకున్నాను, చూపిస్తాను అవి కూడా. అలానే ఈ రెండు ఫుట్వేర్ అయితే తీసుకొని వెళ్తున్నాను, లాస్ట్ టైం తీసుకున్నాను కదా. ఇవి వెస్ట్రన్ వేర్కి, అలానే ఫ్రాక్కి అండ్ ట్రెడిషనల్ వేర్కి ఇవే వేస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఎమర్జెన్సీకి ఏదైతే సెట్ అవుతుందని మనకు తెలియదు కదా. సో ఈ ఎల్లో అలానే బ్లూ వచ్చేసి ట్రెడిషనల్ వేర్ ఫ్రాక్ చూపించాను కదా, దానికైతే వేయబోతున్నాను ఈ రెండు కాంబినేషన్లో. అలానే ఒక మేకప్ బాక్స్ అయితే పెట్టుకుంటాను, బట్ వాళ్ళు అక్కడ చేస్తారో లేదో నాకైతే కన్ఫామ్గా తెలీదు. సో ఎమర్జెన్సీ కోసం నేను అలా పెట్టేసుకున్నాను ఒక చిన్నది. అండ్ అలానే ఇది మెరూన్ ఫ్రాక్ అయితే యూస్ చేద్దామా, ఆ సజెషన్ అడిగి యూస్ చేద్దాం అనేసి ఒక డౌట్ఫుల్గా ప్యాక్ చేసుకుంటున్నా అది కూడా. అండ్ అలానే ఇంకో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, ఇవి మల్టీ కలర్ ఉన్నాయి కదా, ఒక ఫ్రాక్ అయితే వేద్దాం అనేసి. అండ్ సేఫ్టీ పిన్స్ ఎమర్జెన్సీ కోసం. అలానే ఇది వెస్ట్రన్ వేర్కి ఫ్యాన్సీ బ్యాంగిల్ వస్తుంది కదా సింగిల్ హ్యాండ్ది, అది కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ రబ్బర్ బ్యాండ్స్, అలానే హెయిర్ క్లిప్స్ కూడా పెట్టేసుకుంటున్నా, ఏమన్నా హెయిర్ స్టైల్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి కదా. అండ్ ఇది ప్లెయిన్ ఒక హెయిర్ బ్యాండ్ కూడా పెట్టేసుకుంటున్నా. అండ్ అలానే ఇది మెరూన్ ఫ్రాక్ కోసం అని తీసాను, బట్ చూద్దాం అక్కడ ఎలా ఉంటుందనేసి. వాళ్ళు చెప్పారు మాకు హెయిర్ స్టైల్ అయితే వాళ్ళు చేస్తానని, బట్ మేకప్ ఏమో నాకు డౌట్గా ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. అండ్ రబ్బర్ బ్యాండ్స్ కూడా పెట్టేసుకుంటున్నాను కలర్ కలర్వి. అలానే ఇది ఒక బో టైప్ రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను వెస్ట్రన్ వేర్ కోసం. చూద్దాము, వేస్తే చాలా బాగుంటుంది, బట్ ట్రై చేద్దాం అనేసి అలా పెట్టేసుకున్నా. అండ్ అలానే ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఒకటి పెట్టుకున్నాను అనమాట, మెరూన్ ఫ్రాక్కి ఫిట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఒక ఫ్యాన్సీ బ్యాంగిల్ అయితే పెట్టేసుకుంటున్నా. అలానే ఒక డోనట్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ట్రెడిషనల్ వేర్కి మేబీ యూస్ చేస్తే బఫ్గా బాగుంటుంది కదా హెయిర్ స్టైల్ అయితే. సో ఒక డౌట్గా ప్యాక్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు మా పిల్లల్ని రెడీ చేయాలి. సో మా చిన్న పాపని అయితే ఇలా స్నానం చేపించి రెడీ చేపించి పండేశాను అనమాట. తను ఆడుకుంటుంది, చూడండి ఎలా ఎంజాయ్ చేసుకుంటుందో, ఒక్కటే ఆడుకుంటూనే ఉంటుంది. ఫస్ట్ పాపకి కూడా ఇలా అయితే బాత్ చేసేసి కొంచెం సింపుల్ గా అయితే రెడీ చేసి ఉంచాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాగో రెడీ చేయాలి కదా. సో వీళ్ళిద్దరిని రెడీ చేసేసి ఇప్పుడు ఫైనల్ గా నేనైతే రెడీ అవ్వాలి. సో ఫైనల్ గా నేను కూడా స్నానం చేసుకునేసి రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు పిల్లల్ని తీసుకొని నా చిన్న బేబీని అయితే మా అమ్మ దగ్గర వచ్చేసి, అలానే పెద్ద పాపని తీసుకొని ఫోటోషూట్ అయితే వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి ఇంద్రానగర్లో వస్తుంది, నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇంద్రానగర్ స్టూడియోకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా పైన కనపడుతుంది హైలైన్ స్టూడియో అనేసి, 3rd ఫ్లోర్లో. అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. సో వెళ్ళాము, జస్ట్ సిట్ చేసామన్నమాట, అక్కడ కూర్చున్నాం స్టూడియోలో. అండ్ మా దీన్నంతా కాస్ట్యూమ్స్ అంతా అక్కడ హ్యాంగ్ చేసేయమన్నారు, డ్రెస్ అంతా. అండ్ నేను అక్కడ వేసి ఉంచాను అనమాట. అండ్ అది బాల్స్ అవన్నీ ఫోటో షూట్లో బ్యాక్గ్రౌండ్గా యూస్ చేస్తారంట. ఆల్రెడీ ఒక షూట్ అయితే అవుతుంది వాళ్ళది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఎక్స్ట్రా రూమ్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ మేకప్ వాళ్ళే చేస్తున్నారు, నాకైతే తెలియకుండా నేను మేకప్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చానమాట. అండ్ వాళ్ళే సింపుల్గా చేసేస్తున్నారు కిడ్స్కి. మా పాపకైతే ఫస్ట్ టైం అండి మేకప్, అది పుట్టినాక ఇదే ఫస్ట్ టైం చేపిస్తున్నాను. యాక్చువల్లీ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మేకప్ చేస్తున్నంతసేపు స్మైల్ ఇస్తూనే ఉంది. తనే షాక్ అయిపోతుంది అనమాట మేకప్ మ్యాన్. చూడండి లిప్స్టిక్ ఎలా వేపించుకుంటుందో. అండ్ ఇప్పుడు హెయిర్ స్టైల్ కూడా వాళ్ళే చేస్తారంట. సో నేను అడుగుతున్నాను అనమాట ఏదైనా యూస్ చేస్తారా అనేసి. సో తను నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ అయితే అడిగింది. సో అవి ఇచ్చాను. సో ఫైనల్గా మా పాప అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా ట్రెడిషనల్ అయితే ఇలా రెడీ చేశాను నేను. చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇప్పుడు ఫోటోషూట్లో అయితే ఫొటోస్ అయితే తీస్తున్నారు. స్టార్టింగ్ అయితే చాలా అల్లరి చేసేసింది వద్దు అనేసి. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఓకే అయిపోయింది. సో స్టిల్ తానాగా ఇస్తుంది, తనే ఇచ్చేస్తుంది అనమాట. నన్ను ఇలా పట్టండి అనేసి. మేము చెప్పినక్కర్లేదు. సో షూటింగ్ తీసే వాళ్ళే షాక్ అయిపోతున్నారు. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయిపోయిన తర్వాత ఇలా సెకండ్ అవుట్ఫిట్ కూడా రెడీ చేస్తున్నారనమాట. సో సెకండ్ అవుట్ఫిట్లో కూడా నార్మల్గా తను అయితే ఇదే వేసేసింది. సో సెకండ్ అవుట్ఫిట్లో ఇలా అయితే రెడీ అయిపోయింది మా పాప. అండ్ ఇప్పుడు ఒక క్యాట్ వాక్ చేస్తాం మమ్మీ అనేసి తను చూపిస్తుంది. చూడండి ఎలా నడుస్తుందని. సో ఇప్పుడు ఫ్రంట్కి వస్తుంది తను క్యాట్ వాక్ చేసుకొని, హెయిర్ స్టైల్ అంతా ఇలా ఇలా అనుకుంటూ వస్తుంది. చూడండి ఎలా చేస్తుందో. అండ్ సెకండ్ అవుట్ఫిట్ ఫొటోస్ కూడా అయిపోయాయి. అండ్ థర్డ్ అవుట్ఫిట్ కోసం ఇలా మెరూన్ ఫ్రాక్ అయితే వేశాను. అండ్ ఇది కూడా మేకప్ చేస్తున్నారు. జస్ట్ లిప్స్టిక్ అయితే అప్లై చేసేసి హెయిర్ స్టైల్ అయితే చేంజ్ చేస్తున్నారు. సో ఫైనల్గా థర్డ్ అవుట్ఫిట్లో అయితే మా పాప క్యూట్గా ఉంది కదా, ఇలా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫ్లవర్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది దానికి. అండ్ అది సో ఫైనల్గా ఫోటోషూట్ అయితే అయిపోయింది. అండ్ తనకి ప్రామిస్ చేశాను అనమాట, ఆఫ్టర్ ఫోటోషూట్ నేను పార్క్ అయితే తీసుకొని వస్తానని. సో అక్కడ పక్కనే ఉన్న పార్క్ అయితే తీసుకొని వెళ్ళాను. చూడండి ఎలా పరిగెత్తేస్తుందో. నువ్వు వచ్చుకో మమ్మీ అనేసి పరిగెత్తేస్తుంది. అండ్ కాసేపు అలా ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ ఆడుతుంది అనమాట, ఇదేమో అంటారు కదా జారాబండి. సో అదైతే ఎంజాయ్ చేస్తుంది. అండ్ తన బ్లాక్మెయిల్ చూడాల్సింది మీరు. తను ఫోటోషూట్ చేపియాలా అంటే నన్ను పార్క్కి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తేనే చేస్తాననింది. ఆఫ్టర్ ఫోటోషూట్ తీసుకొని వెళ్తానంటే ఆఫ్టర్ ముగించగానే తన ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎప్పుడు తీసుకొని వెళ్తావు పార్క్కి అని. సో ఆడుకుంటుంది అలా, అన్ని పైకి ఎక్కి ఆడుతుంది. చూడండి అది ఎంత హైట్లో ఉన్నింది తెలుసా. అండ్ ఫైనల్గా ఉయ్యాలు కూడా ఆడేస్తుంది. సో తనతో పాటు నేను కూడా ఒక చిన్నగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాము. సో చూసారు కదా మా బేబీ ఫోటోషూట్ అయితే ఎలా ఎంజాయ్ చేసింది అనేసి. అండ్ సమ్మ కామెడీస్ అయితే చేసింది, అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉన్నాను అనమాట తనని రెడీ చేసే దాంట్లో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందు వా బెంగళూరు ఊడిగి వచ్చేస్తుంది. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.